లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది గుండమ్మ కథలో ఎన్టీ రామారావు పిండి రుబ్బి సావిత్రిని పెళ్లి చేస్తున్నాడు. కానీ శివానందం ఈ అన్నపూర్ణని పెళ్లి చేసుకుని ఇలా పిండి రుబ్బుతున్నాడు. ఏం చేస్తాం, అంతా నా కర్మ. పూర్ణ, మీ నాన్నగారి శాలరీ ఇంట్లో లేదా? ఎంతైనా పిల్లనిచ్చిన మామగారు, కాస్త గౌరవం ఇవ్వచ్చుగా. ఇవ్వచ్చు, కానీ మీ నాన్న నాకు బావా ప్లస్ మామ. ఆయన విషయంలో మాత్రం ఈ భాషే వాడాలి. పిల్లనిచ్చాడు, పీస్ ఆఫ్ మైండ్ లాగేసుకున్నాడు. పూర్ణ పూర్ణ, మనకు పెళ్ళే 5 ఏళ్ళయింది. కానీ ఏం లాభం? ఓపెన్ కాని సినిమా హాల్లా ఒకళ్ళనొకళ్ళు మొహాలు చూసుకుని మురిసిపోవడమే గాని ఓ ముద్ద, ఓ ముచ్చట. చాలండి, పగటిపూట సరసాలు మీరు. ఏం చేస్తాను చెప్పు, తప్పదు. కొంతమంది ఆకలేసినప్పుడు తింటారు, కొంతమంది దొరికినప్పుడే తింటారు. పూర్ణ పూర్ణ, మీ నాన్న వచ్చినట్టున్నాడు. మా నాన్న కాదండి, ఎవడో ముస్తాడు. మీ నాన్న కూడా అదే బాబు. ఎవడ్రా వీడు నా పెళ్ళాన్ని పేరెట్టి పిలుస్తున్నాడు? టిఫిన్ దొరికింది తల్లి, కాస్త కాఫీ గాని టీ గాని పుణ్యం ఉంటది. నా పెళ్ళాన్ని పేరు పెట్టి పిలుస్తావురా? అడుకునే వాళ్ళందరికీ అన్నపూర్ణమే దేవత. ఎవరినైనా అట్టగే పిలుస్తాం. పేరన్నా మార్చుకో, పెళ్ళానైనా మార్చుకో. అమ్మ వెధవా, నీకెన్ని గుండెలరా నిన్ను. అదే ఏంటి రెచ్చిపోతున్నావు? యూనియన్ ఆఫీస్ ఫోన్ చేయమంటావా? మీకు కూడా యూనియన్నా? అవును, ఆల్ ఇండియా అడుక్కు తినేవాళ్ళ సంఘం. ఏంట్రా గొడవ? అవును, ఏ కొత్త ముస్తాడాడు? మన యూనియన్ లో కొత్తగా చేరాడా? నన్ను ముస్తాడంటావా? నేనెవరో తెలుసా? ఎవరు? సంజయశ్వరం అల్లుణ్ణి. బాబోయ్, ఈ సంజయశ్వరం ఇల్లా? లేకపోతే నీ ఇల్లా? ఏంటి మార్క్ పెట్టావు? నైట్ కి దొంగతనానికి వస్తా? చిచి, మార్క్ పెడితే మా ముష్టోళ్ళు మీ ఇంటిని బ్యాన్ చేసినట్టు గుర్తు. పాలవాడు ఈ రోజు పాలు పోయినని మానేస్తే నాన్న పాలు తెస్తానంటూ వెళ్ళాడ్రా. రాగానే ఇస్తా, ఈలోపు మొహం కడుక్కో. బావా, పాలవాడు పాలు పోయిన ఎందుకని ఉంటాడు? వెరీ సింపుల్. ఏంటో, పోసిన పాలకు పైకం పడక పారిపోయి ఉంటాడు. మీ నాన్న పాల కోసం రోడ్డు మీదకి వెళ్ళాడు అంటే ఏ గేదెకో మూడిందంతే. ఇదిగో బాబా, ఓయ్, నీ వల్ల కాకపోతే నాకు వదిలేవయ్యా. వానరు వచ్చేలోపు నేను ట్రై చేస్తా. దీని వానర్ నేనేనయ్యా బాబు. 10 రోజుల నుంచి ఇదే వరుస. గడ్డి తినడం మానేసి పోస్టర్లు తిని పాలు ఇవ్వడం మానేసింది. ఏంటేంటేంటి, గడ్డికి బదులు సినిమా పోస్టర్లు తింటుందా? షూటింగ్ కి గేదె కావాలంటే 10 రోజులు పంపించా. అక్కడ సినిమా పోస్టర్లు తింటే అలవాటైంది. అదే సంగతి నాకు అర్థమైపోయిందయ్యా. ఇది సివిల్ గేది కాదు, సినిమా గేదె. అంటే ఏంటి, ఇది సినిమా వాతావరణంలోనే పాలిస్తుందన్నమాట. నేను ట్రై చేస్తాను. సైలెన్స్, స్టార్ట్ సౌండ్, స్టార్ట్ కెమెరా, క్లాపింగ్, 22/4, టేక్ 1, యాక్షన్. పాలని వీడియో పిచ్చేస్తున్నట్టున్నాడే. ఏమయ్యా, నీకింత సాయం చేశాను కదా, షార్ట్ పూర్తి కాకుండానే అంటావేంటి? 5 నిమిషాలు అంటే నీ సొమ్మేమన్నా పోద్దా? ట్రై చేయి. సైలెన్స్, అంతే మరి. తెలివి ఒకటి సొమ్ము కాదు బాబు. ఇవాటికి నో షూటింగ్. ఇంకా అది పాలేవదు. ఇంటికెళ్ళి నోట్ వేసి కూర్చో. వస్తా. బాబు రఘు. ఓ, మీరా నర్సయ్య గారు? రండి రండి. అద్దె డబ్బుల కోసమా? ఇవాళే కదండి 1వ తారీఖు. ఇంత పొద్దున్నే వచ్చేసి. ఆపవయ్యా, నేను వచ్చింది అద్దె గురించి కాదు. మరి నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఏంటో చెప్పండి. ఇదిగో, దీంట్లోంచి పేస్ట్ తీసి దీని మీద వెయ్యాలి. ఆహా, ఇది మందైనా ఎక్కడన్నా కొట్టేశారా? భలేవాడివయ్యా, మా ఇంట్లోదే. ఆ పని చూస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ఇంటి ఓనర్ అయిపోయాడు. లేకపోతే అర్థమైపోతాను. A to Z సర్వీసింగ్ చేసేది నువ్వేనా? నేనే. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఏ పనైనా చేస్తావా?
నా పేరు బయటికి రాకూడదు. మర్డర్లు మానభంగాలు లాంటి చట్ట వ్యతిరేక పనులు కాదు కదా. చట్ట వ్యతిరేకం కాదయ్యా, నా సొంత గొడవ. ఓ మనిషిని ఎడా పెడా చెడా మెడా ఆపకుండా పావు గంట సేపు తిట్టాలి. తిట్టాలా? చాలా ఈజీ. ఓకేనా? ఎంత అవుద్ది? 500. 500? సరే కానీ ఏం చేస్తాం? ఇదిగో 500. నువ్వు తిట్టాల్సిన శాలరీ అడ్రస్ ఇదిగో చూడు. కాస్త గట్టిగా ఘాటుగా తిట్టాలి, మొహమాట పడకే. చూస్తారుగా. అనసూయమ్మ. అవును నేనే. నువ్వెవరు? మీ వారి పేరు వీర వెంకట బుల్లిరామయ్య, అవునా? అలా చెప్పుకుంటాడు, నమ్మొద్దు. ఓహో. వట్టి బుల్లిరామయ్య మాత్రమే. ఇంతకేం పని? ఏం పని అంటే గడియారం చూస్తావా? చీనోర్మై, పనేమిటే నీ పిండాకుడు? పాపిస్తుదానా, సిగ్గులేందానా, ఆడజాతికి అవమానం, మానవ జాతికే కళంకం. నిన్ను కన్నవాళ్ళు నరకన పడిపోతారే, నిన్ను కట్టుకున్నవాడు చెట్టుకో పుట్టుకో అట్టుకుపోతాడే. నిన్ను చూస్తే పాపాన పడిపోతారు. రాక్షసి, రక్కసి, పిశాచి, పింజారి, దిక్కుమాలిన చావు చేస్తావు, పురుగులు పట్టిపోతావు, కోమలకు పోతావే. ఓం అశాంతి అశాంతి. అమ్మా, నన్ను క్షమించండి, నేను నిమిత్త మాత్రుణ్ణి. నా డ్యూటీ నేను చేశాను. ఇన్ని తిట్టి తిట్టి పైగా డ్యూటీ. ఆగండి ఆగండి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు మీ వారు. అరుగో అక్కడ ఉన్నారు, వస్తా. అబ్బా, అయ్యా, తమరేమి అనుకోరంటే ఒక్క మాట. అమ్మాయి గుణగణాలు, విద్యాబుద్ధులు, అందచందాలు చూడాలి గాని బిస్కెట్లు పెట్టారా, పెసరట్లు పెట్టారా, మొక్కజొన్న కంకి పెట్టారని చూస్తే ఎలా అండి? మా మావయ్యకి తిండి ముఖ్యం, తత్తిమా విషయాలు తర్వాత. మా అల్లుడికి పెద్ద అంటను తలదొరచడం ముఖ్యం, తల పగిలినా పర్వాలా. అయినా పెళ్లి చూపులకే కక్కుర్తిపడ్డ వాళ్ళు రేపు కట్నం మాత్రం బాగా ఇస్తారని నమ్మకం ఏంటయ్యా? సరే, అది వదిలేయండి. మార్కెట్ సెంటర్ లో దుర్గాభవన్ కాఫీ హోటల్ చూశారు? వారమ్మాయి బంగారు బొమ్మండి. సంగీతం, సాహిత్యం, ఆట పాట ఒకటేమిటి, సాక్షాత్తు సరస్వతీదేవింటే నమ్మండి. చావుగా మనకు సరస్వతి ఎందుకయ్యా, లక్ష్మి కావాలి గాని. పిల్ల నాకు నచ్చింది. రెండో మ్యారేజ్ ట్రై చేస్తావా? వాళ్ళు రాలిపోతాయి. ఇది తీసుకెళ్ళి అమ్మాయికి. అలాగే, మీరిద్దరు మాట్లాడుతుండండి, కాఫీ పట్టుకొస్తా. బాబు, నాకు షుగర్ లేకుండా. పాలు విరిగిపోయినాయి, విరిగిపోయినాయి. చూడాలి బా, ఆ, వితౌట్ షుగర్. తల్లే మంత్రి గారు, అయ్యా. ఇవాళ సాయంకాలం మేము పెళ్లి చూపులకు రావడం ఖాయమయ్యా. హోటల్ ఆపరేటర్ అంటావు, ఏర్పాట్లు ఎంత ఘనంగా చేయిస్తావో ఏమో. మీరు వేరే చెప్పాలండి. నేను అసలు పెళ్లి చేసుకోను. మరి ఏం చేసుకుంటావు బాబు? ఇంట్లో కూర్చొని గడ్డం చేసుకుంటాడు. మీరు వెళ్ళండి, సాయంకాలం వస్తున్నాం. చెప్తాం. నానా, పెళ్లి చూపులు అంటూ 2 రోజులకోసారి ఇంటింటికి వెళ్ళి మెక్కడ నాకు ఇష్టం లేదు. మంచి పెళ్లి దొరికినప్పుడే చేసుకుంటాను. నారమయ్యవో, నచ్చిన పిల్ల దొరికినప్పుడే చేసుకుంటారట. చూడన్నా, పిల్లలు దొరకరు, మనమే వెతుక్కోవాలి. అయినా ఇప్పుడు నష్టమేట్రా, పెళ్లి చూద్దాం, ఖచ్చితంగా పెళ్లి. లేకపోతే ఓ పూట భోజనం ఫ్రీ. సంతోషమే. అబ్బా, ఈ బూట్ నీదనుకుంటారా, కరుస్తుంది. ఆ డ్రైవర్ కూడా బాగుదే. వెళ్ళు. ఏమిటయ్యా ఇంకా రాలేదు? వాళ్ళకి సరిగ్గా అడ్రస్ చెప్పావా లేదా? మీరేం కంగారు పడకండి, తప్పకుండా వచ్చేస్తారు. సన్యాసరావు గారికి అనేక వ్యాపకాలు. బహుశా కారు రావడం ఆలస్యం అవుతుంది. దసరే మున్సిపాలిటీ బండి ఆ ఏదో కుప్ప తొట్టిని చూస్తే కానీ ఆగి సావదు. ఇగో అల్లుడు, సాంప్రదాయాలు, ఆచారాలు అంటే ఎంత మక్కువ ఇప్పుడు అర్థమైంది. సన్యాసరావు గారు కూడా తమ పెళ్లి చూపులకి ఇలాగే ఎద్దుల బండిలో వెళ్ళారట. అంచేత వాళ్ళ అబ్బాయి పెళ్లి చూపులు కూడా అలాగే వెళ్ళాలని ఇలా వచ్చారు. సెంటిమెంట్. రండి రండి, దయచేయండి. మరి బండి అది బండే, ఆర్టీసీ బస్ అనుకోట్ల వాళ్ళు. అవతల టిఫిన్లు చల్లారిపోతున్నాయి. పద పెదవా, పదండ్రా, పదమ్మా, పద. కూర్చోబాబు. పెళ్లి కొడుకు హీరోలా ఉన్నాడే. అబ్బా పోవే. అయ్యా, పిల్లని పిలిపించమంటారా? పిల్ల వస్తుంది లేవయ్యా, ముందు తినడానికి వేడి వేడిగా ఏమున్నాయో పిలిపించు. అయ్యా, టుడే స్పెషల్ లడ్డు. ఇకపోతే ఇడ్లీ, వడ, ఉప్మా, పెసరట్టు, దోశ. ఎందుకు ఆలస్యం, తోసే.
చూడండి దీని కాబోయే మావగారు వాళ్ళు ఎంత అసహ్యంగా తింటున్నారో చూస్తుంటేనే డోకొస్తుంది. సన్యాసరావు గారు ఆ అమ్మాయిని చూశారు? చూడొచ్చులేవయ్యా, ముందు తినే పదార్థాల గురించి ఆలోచించు. ఈ వెధ ఉట్టి పచ్చడి తిని ఇడ్లీ వదిలేశాడు. పచ్చడి పంపించమనం. మామయ్య మామయ్య గోరుముద్దు పెట్టవా? ఆ, 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 ఆ. బూ, ఈ పొడకైపోయిందిరా. బూ. వస్తామండి, 2 రోజుల్లో కబురు చేస్తా. మామయ్య మనం ఇంకా పిల్లని చూడలా? నార్మీరా కళ్ళు ఆర్పుడు వెధవా. పిల్లని చూడటం ఎందుకురా? ఇంటిని చూడలా, ఇంటి ఓనర్ని చూడలా, కమ్మటి భోజన రుచి చూడలా, అన్నం అంతా పట్టు చూడక్కర్లా, ఒక ఇడ్లీ పట్టుకుంటే తెలిసిపోట్లా పిల్ల పొజిషన్ ఏంటో. పద అబ్బా. పదవయ్యా, వస్తామండి. పదండి. అయ్యా సన్యాసరావు గారు బాగా చేశారు, సరిగ్గా తిన్నారు. ఒంటెద్దు బండి మీద రాగానే అర్థమైంది మీరు ఎలాంటోళ్ళో. ఇదిగో చూడు, 2 రోజుల లోపు మీ నాన్న పిల్ల నచ్చిందని కబురెట్టాడా సరే సరే, లేదా ఉప్మాలో విషం కలిపి బలవంతంగా అయినా నీ చేత తినిపించకపోతే నా పేరు భీమారావు కాదు, గుర్తుంచుకో.